హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ పండు మిరపకాయ పచ్చడిలో దోసకాయ వేసి చేస్తున్నానండి. ఈ పచ్చడి అయితే రైస్లో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లో, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. టేస్ట్లో అయితే చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకున్నాను. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ పండు మిరపకాయ పచ్చడిని 1 కప్పు వరకు తీసుకున్నానండి మెజరింగ్ కప్తో. ఆ పచ్చడిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. పండు మిరపకాయ పచ్చడి అంటే మేము ఇయర్ లాంగ్ ఉండడానికి పెట్టుకుంటాం కదా, ఆ పచ్చడి అండి. ఇది స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకున్నాను. ఇది దగ్గరగా 1/2 kg వరకు ఉంటుందండి. దోసకాయని తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే గింజల్ని తీసేసాను. తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటాయని చెప్పేసి గింజల్ని తీసేసానండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత అందులోకి కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోవాలి. వాటిని కూడా లైట్ గోల్డెన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చనాదాల్, 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా వేసుకొని మంచి దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2-3 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకుని వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా స్ప్లాటర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న దోసకాయ, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోసకాయ ముక్కలు లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు మేము కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఎక్కువ సాఫ్ట్ అవ్వకూడదు, ఆ క్రంచ్ ఉండేటట్లుగా ఉండాలి. దోసకాయ ముక్కల్లో తినేటప్పుడు ఆ క్రంచ్ ఉంటే టేస్టీగా ఉంటాయండి. కొంచెం కలుపుతూ ఒక 1 to 2 minutes వరకు వాటిని లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ దోసకాయ ముక్కల్లో మంచిగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అదంతా కూడాను బాగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలండి. పచ్చడి అంతా బాగా కలిసిన తర్వాత ఒక 2 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడే ఈ స్టేజ్లో మేము కొంచెం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అవసరం ఉంటే కలుపుకోవాలి, లేకపోతే లేదండి. ఎందుకంటే మేము ఆల్రెడీ పచ్చడి పెట్టేటప్పుడే అందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా రైస్తో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యితో పాటు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.